క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ నూతన క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ సంతోష సమయమున మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేది మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు ఉంటుంది. అయితే ఈ యొక్క దేవుని ప్రేమకు కొలమానం ఏంటి అంటే, దానికి మనం చెప్పగలిగిన సమాధానం ఏంటంటే, శిలువ మీద ఆయన ప్రాణమును పెట్టే అంత ప్రేమ కలిగిన వాడు. అదే ఆయన ప్రేమకి. నీ ఎడల నా ఎడల యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత ప్రేమ ఉంది అంటానికి మనం కొలమానం ఒకవేళ కనుక లెక్క వేయాలంటే, ఇదిగో కలువరి శిలువపై ఆయన చిందించిన చివరి రక్తపు బొట్టు మన ఎడల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు కలువరి శిలువ యాగం గురించి మనం మాట్లాడలేము, కానీ కేవలము యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును వీడి ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైనటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల ఉన్న కరుణ వాత్సల్యమును బట్టి, క్షమా ప్రేమను బట్టి ఒక నరరూపధారిగా ఈ లోకములో జన్మించబోతున్నాడు. ఎందుకు జన్మించబోతున్నాడు? ఇది ఎవరికి తెలియని సత్యమేం కాదు, తెలియనంత అమాయకురమేం కాదు. పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులను రక్షించుట కొరకు ఇంకేం లేదు. ఆయన ఏదో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ లోకములో విహారయాత్రకి వీటికి రాలేదండి. హీ కేమ్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఎందుకు రక్షించాల్సి వచ్చిందంటే, నా ప్రవర్తన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది, విచ్చలవిడి జీవితం అయిపోయింది, హద్దు లేని జీవితం అయిపోయింది. కాబట్టి మరి హద్దులు లేకుండా విచ్చలవిడిగా తిరిగేటటువంటి పరిస్థితులు ఉన్న మనిషిని ఏం చేయాలి అంటే, వాడిని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. మనమైన పశువులు గ్రామాల్లో చూడండి, ఒక వయసులో ఉన్నటువంటి దొనను లేకపోతే బర్రెను అది ఆ యొక్క ఈ యజమాని మాట విననప్పుడు ఆ మెడలో ఒక కర్ర కడతారు. అప్పుడు ఇక అది ఎట్లా పడితే అట్లా పరిగెత్తడానికి కుదరదు. ఎందుకంటే పరిగెత్తితే ఆ కర్ర దాని 4 కాళ్ళకి అటు ఇటు టపా టపా అదే కొట్టింది. ఆ దెబ్బకి అది తెలియకుండానే కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకని దాన్ని ముట్టెపోగరు అనడానికి పశువులకి అదొక మార్గం ఉంది. మరి మనం మనుషులం కదా, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కదా, దేనికి ఏది మనకి కీడు కలిగించిద్దో ఏది మేలు చేసిద్దో మనకి తెలుసు కదా. అలాగే ఏం చేసి తప్పించుకోవాలో, ఎలా బ్రతకాలో మనకి మాయ తెలివితేటలు మనకి సాతానుడు బాగా నేర్పించాడు కదా. అదిగో దానికి తగ్గట్టు ఈ టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్లు, ఈ 5Gలు, ఈ 6Gలు, ఈ ఏఐలు ఇవన్నీ వచ్చి మనిషిని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు తీసుకెళ్తున్నాయి. అయితే దేవుడు యేసయ్య ఇవాళ నీ కోసం నా కోసమే జన్మించాడా? కాదు. మన పూర్వీకులు చేసిన అతిక్రమమును బట్టి ఆయన ఈ లోకంలో నరుడుగా జన్మించవలసి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో ప్రభువు నీకు నాకు రక్షణ కల్పించడానికి ఒక సామాన్యమైన బాలుడిగా పశువుల పాకలో జన్మించాడు. ఒక పేద కుటుంబము యోసేపు మరియమ్మ గార్లకి బిడ్డగా జన్మించాడు. నిన్ను నన్ను రక్షించాడు. తన యొక్క సింపుల్సిటీ మనం అనుకుంటాం, ఎవడైనా పెద్ద గొప్పవాడు కోటీశ్వరుడు సింపుల్గా ఏదైనా పట్లేసి చూడు, అన్ని కోట్ల ఆస్తి కూడా చూడు ఎంత సింపుల్గా ఉన్నాడో, నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అంటాం. అంటే ఏంటి, అన్నీ ఉండి కూడా అలా ఉన్నవాడిని మనము అట్లా అంటాం. మరి సృష్టినే సృష్టించినటువంటి తండ్రి అలాంటి అంత భయంకరమైనటువంటి అంత పేదరికంలో ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కొన్ని కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, వారికి రక్షణ అందట్లేదు. వారికి సమాజంలోని ఉన్నత వర్గాల నుంచి వారికి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కనుక ముందుగా వారి దగ్గరికి తన ప్రేమ చేరాలి, ముందుగా వారికి తన వాక్యం చేరాలి అనే ఉద్దేశంతో ప్రభువు తనను తాను తగ్గించుకొని
ఒట్టి రిక్త హస్తాలతో ఈ భూమి మీదకు వచ్చాడు. వచ్చి రిక్తులుగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలను ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ప్రేమతో, తన యొక్క వాక్యముతో రక్షణలోకి, వెలుగులోని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఈ పుట్టుకకు సంబంధించిన ప్రణాళిక ఆ రోజుకి అనుకున్నది కాదు, లేకపోతే మొన్న అనుకుని వాళ్ళు చేసింది కాదు. యేసు ప్రభు వారు పుట్టకముందు 800 సంవత్సరాల పూర్వం యెషయా గారు చెప్పారు. ఆ తర్వాత 600 సంవత్సరాల పూర్వం మీకా గారు వాళ్ళు చెప్పారు, దానియేలు గారు వాళ్ళు చెప్పారు. అంతకుముందే ఆదికాండంలోని 3వ అధ్యాయములో మనకి సూచనగా దేవుని యొక్క ప్రవచనం మనకు కనపడుతుంది. అంటే ఏమి చేయాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది సర్వము ఎరిగినటువంటి ఆ తండ్రి ఇక తప్పదు, నేను ఈ లోకములో మనిషిగా జన్మించి వీరిని రక్షించకపోతే వీరికి ఇక రక్షణ లేదు, వీరు పాతాళానికి వెళ్ళిపోతారు, నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతారని ఎరిగినటువంటి తండ్రి కాపాడటం కోసము చివరికి తన ప్రాణాన్నే సమర్పించాడు. ప్రేమ అంటే అది, తండ్రి అంటే ఆయన. అందుకని నీకు నాకు ఉన్నటువంటి ఇవాళ తల్లిదండ్రులు చూస్తున్నాము, బిడ్డల్ని చంపే తల్లులను చూస్తున్నాము, బిడ్డల్ని అమ్ముకునే తండ్రులను చూస్తున్నాము, తమ వ్యసనాల కోసము, దుర్వ్యసనాల కోసం, ఇంకో దానికోసం అక్రమ సంబంధాల కోసం కన్న బిడ్డల్ని చంపేటటువంటి వాళ్ళని చూస్తున్నాము, రోడ్డు మీద బజార్లు వదిలేసే వాళ్ళని చూస్తున్నాము. ఇది కాదు, ఇలాంటిది కాదు దేవుని ప్రేమ. నీవు నేను చేసిన అతిక్రమాలన్నిటినీ భరించి, నీవు నేను చేసినటువంటి అక్రమాలన్నిటినీ సహించి, నీవు నేను ఎదురు తిరిగి మాట్లాడుతున్నామని, లెక్క లేకుండా జీవిస్తున్నామని తెలిసి కూడా ప్రేమించి, క్షమించి, ఆదరించగలిగినంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య. అందుకని ఆయన లోకరక్షకుడయ్యాడు. నీవు నేను మనందరము ఆయన యొక్క బిడ్డలుగా జీవించడానికి, యోగ్యత సంపాదించుకోవటానికి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథపు వాక్యాలను మనము ధ్యానించుకుంటున్నాము. ఈ వాక్యాల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని తద్వారా మన జీవితాలను మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జన్మ ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ ప్రణాళికను గురించి వివరించే అంత శక్తి నాకు లేదు. ఎందుకంటే అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన జన్మ రహస్యాన్ని, ఆయన ప్రణాళికలను చెప్పగలిగిన స్థాయి నాకు తెలిసి ఏ మనుషుడికి ఉండదేమో. ఎందుకని ఆయన సర్వసృష్టికర్త. కాబట్టి నాకు తెలిసిన పరిధిలో దేవుడు అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఆ యొక్క యుగ యుగాలుగా క్రీస్తు పూర్వం నుంచి అనేక సంఘటనల్ని ఆయన బేరీజు వేసుకుంటూ పతనం అయిపోతున్న మానవ సమాజాన్ని, మానవత్వాన్ని తిరిగి ఉద్ధరించడానికి, పతనం అయిపోయిన పాడైపోయిన ఆ యొక్క ఏదోను వనంలో నుంచి నెట్టివేయబడిన ఆదాము హవ్వల సంతానమైన మనము తిరిగి ఆయన బిడ్డలుగా ఆ యొక్క ఉద్యానవనములో సంతోషముతో ఆయన బిడ్డలుగా రక్షింపబడిన వారిపై ఆయనతో కలిసి తిరగాలని చూశాం కదా. హానుక్ గారితో 300 సంవత్సరాలు ప్రతిరోజు ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఎంత భాగ్యము, ఎంత ధన్యత! దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒక నరుణ్ణి, ఒక మనిషిని స్నేహం చేసి ఆయనతో విడిగా ఉండలేక చివరికి హానుక్ గారిని సజీవంగానే తన చెంతకు చేర్చుకొని, హానుకు నీవు ఇక్కడ ఉంటే ప్రొద్దాక నేను రావటము ఇబ్బంది అవుతుంది, కమ్ టు మీ, నువ్వే నా దగ్గరికి రా అని ప్రాణాలతో హానుక్ గారిని తన సన్నిధికి చేర్చుకున్నంత ప్రేమమయుడు, కృపామయుడు, మన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు. ఇక్కడ ఇప్పుడు మనము లూకా 2వ అధ్యాయంలోని 25వ వచనం నుంచి 32 వచనాల వరకు చదువుకుందాము. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి జన్మదినం అనేది, యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడం అనేది మనందరికీ ఆనందము, సంతోషమే. ఎందుకంటే ఆయన పుట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు, పాప విమోచన లేదు, మనకి నిరీక్షణే లేదు. ఎవరి వల్ల మనకి నిరీక్షణ కలుగుతుంది? ఎవరు మనల్ని ఈ యొక్క పాపలోకం నుంచి మనకి విడుదల దయచేస్తారు? ఎవరు మనల్ని పరలోకానికి తీసుకెళ్తారంటే క్వశ్చన్ మార్క్, సమాధానం లేదు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రక్షకుడిగా ఆ యొక్క యోసేపు మరియమ్మ దంపతులకు జన్మించేదాకా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రక్షణ యాగం, ఆయన రక్షణ ప్రణాళిక,
నిన్ను నన్ను కాపాడడానికని ఒక సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమను నిర్లక్ష్యం చేయబాకండి, ప్రేమను అలక్ష్యం చేయబాకండి, ప్రేమను తక్కువగా చూడబాకండి. ఏముంది ఎక్కడికి పోతాడు యేసయ్య అని అనుకుంటే జరిగే పరిణామాలుకి నువ్వే బాధ్యత వహిస్తావు. అందుకని దేవుడు ప్రభు దొరుకు కాలంలో ఆయన వెతకాలి, కానీ ఆయన దొరికే కాలంలో ఎక్కడికి పోవాలి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ప్రభువా అని పిలిచి ప్రతివాడును అని దేవుడే చెప్పాడు. కాబట్టి అలా అరిచేవాడు ఎవడు దేవుడి సన్నిధికి చేరడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమయం ఉండగానే దేవుడు మనకు దొరుకు కాలంలోని ఆయన కృపకు ఆయన రక్షణకు మనము వారసులము కావాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడతాడు, సుమోయోను గారు అనబడి శతాధిక వృద్ధుడు. ఏమిటి యేసుక్రీస్తు వారి జన్మకి ఈయనకి ఏం సంబంధం అంటే, హీ వాజ్ ప్రామిస్డ్ బై ద గాడ్. దేవుడు ఆయనకి మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు, నన్ను నువ్వు చూస్తావు, నేను లోకరక్షకుడిగా జన్మించినప్పుడు నన్ను నువ్వు చూస్తావు, నన్ను చూసేదాకా నీవు చనిపోవు అని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి ఇదిగో చూడండి, దేవుడు రక్షణ ప్రణాళికలు ఇలాంటి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ప్రభువు మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను మర్చిపోలేదు, అన్యులమైన మనల్ని మర్చిపోలేదు. ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ మధ్యప్రాచ్య ఆసియా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఈ యొక్క మారుమూల ప్రాంతాలు, ఇక్కడికి వచ్చేసింది దేవుడు వాక్యం, ఇక్కడికి వచ్చేసింది రక్షణ సువార్త వచ్చేసింది. నిన్ను నన్ను వెలుగులోకి రమ్మని పిలుస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు వెలుగులోకి రావడానికి ఇష్టపడకుండా ఆ దుప్పట ముసుకేసుకొని నా చీకటే నాకు ఆనందము, చీకటే నాకు సంతోషము, పాపమే నాకు మహానందం అని చెప్పి నువ్వు ఆ భావంలో ఉంటే భ్రష్టుడు అయిపోతావు. చివరికి అగ్నిగంధకాలతో కూడిన నరకాగ్నికి నువ్వు పాత్రుడు అవుతావు. కనుక ఇక్కడ సుమయోను అనబడేటటువంటి ఒక శతాధిక వృద్ధుడు గురించి మనం చదువుకుంటూ కొంచెము అంశాలను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఎవరండి ఈయన? సుమయోను ఒక మనుషుడుండెను, అతడు ఎలాంటి వాడండి? నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కావాలని ఎల్లవేళలా ప్రభువుకి విజ్ఞప్తి చేసే ఒక ఇజ్రాయేలు జాతీయుడు, ఒక యోధా జాతీయుడు. చూడండి ఎంత విశ్వాసము ఆ ఇజ్రాయేలు జనాంగానికి. వారు చేస్తున్న భ్రష్ట పనులన్నిటి నుంచి వాళ్ళకి విడుదల కలగాలని ఆ యొక్క యూదా జనాంగము కోసము, పతనమైపోయినటువంటి ఆ ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రజల కోసము, ఇదిగో వారి రక్షణ కోసము. ఎంత మంచి మాట చూడండి. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కనుక కనిపెట్టు. వాళ్ళకి ఆదరణ కావాలి. చల్లా చెదరైపోయారు, భ్రష్టులైపోయారు. నెబుకద్నెజరు ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేసి అట్లా పతనమైపోయినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని చూసి ఆ ప్రజలే సుఖాలు ఇంకెక్కడున్నాయి, ఆ కష్టాలను చూసి వాళ్ళ యొక్క భయంకరమైన జీవిత స్థితిగతులను చూసి ఆదరణ, ప్రభువా వాళ్ళని ఎప్పుడు కాపాడుతావు, ఎందుకని వాళ్ళు నీ స్వకీయ జనము కదా, యూదా జనాంగము నీ స్వకీయ జనము కదా అని వారి ఆదరణ కొరకు ఈ సుమయోను గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే మరి దేవుడు విన్నాడా? వింటాడు. ప్రార్థన వినే దేవుడు. అయితే ఎవరి ప్రార్థన వింటాడు? వేషధారుల ప్రార్థన వినడు, నామకాంతపు క్రైస్తవులు ఉండేవాడి ప్రార్థన వినడు, భ్రష్ట జీవితం జీవించేవాడి ప్రార్థన వినడు. ఎందుకని? నీవు దేవుని సన్నిధిలో లేవు, దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు. ఇక నీ మా ప్రార్థన ప్రభు చెవికి ఎలా చేరుతుంది? నీకు ప్రభు మధ్య పాపం అనే గోడ అడ్డంగా ఉండిపోయింది కదా. ఆ పాపం అనే అడ్డుగోడను పగలగట్టగలిగితేనే, ఆ పాపం అనే గోడను కూల్చివేయగలిగితేనే నీ ప్రార్థన ప్రభువు చెవికి చేరుతుంది. అప్పటి వరకు నీ ప్రార్థన దేవుని సన్నిధించాడు. అయితే ఇక్కడ సుమయోను గారు ఎలాంటి వాడు చూడండి. ఎలాంటి వాడు ఆయన? నీతిమంతుడు భక్తిపరుడు.
దిస్ ఇస్ ద క్వాలిటీస్. ఇవి దేవుని ప్రేమకు కారణమైనటువంటి లక్షణాలు. నీతిమంతుడు నీతిగా జీవిస్తున్నాడు, అంతేకాదు భక్తి కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, యెహోవా దేవుని ఎడల విశ్వాసం కలిగినటువంటి వాడు. ఈయనకి ఇప్పుడు చూద్దాం, లోపలికి వెళ్దాం. భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎందుకని? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద వర్డ్, దిస్ ఇస్ ద ప్రామిస్ గివెన్ బై ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ సిమియోను గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నేను లోకరక్షకుడుగా ఈ మానవ లోకంలో జన్మించిన తర్వాత నీవు నన్ను చూసిన తర్వాతే నీవు మరణం పొందుతావు, అప్పుడు దాకా నువ్వు సజీవు లెక్కలో ఉంటావని ఆయనకి దేవుని యొక్క వాగ్దానం ఉంది. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు భక్త సింగ్ గారి గురించి అలాగే చెప్పేవాడు. ప్రభువు రెండో రాకడ వచ్చే వరకు భక్త సింగ్ గారు మంచం మీద అలాగే ఉంటారని. ఇది నిజమేనేమో, ఎందుకంటే గొప్ప విశ్వాసి. అయితే ఇప్పుడు నాకు ఇలా దేవుడు వాగ్దానం చేశాడని మరి ఆయన భక్త సింగ్ గారు చెప్పారో లేదో కానీ ఒక మాట పబ్లిసిటీ వచ్చేసింది. అలాగే అనేక మంది ఇప్పుడు మనకి ప్రకటన రాసినటువంటి యోగోను గారి గురించి కూడా ఒక మాట ఉంది. ఆయన చనిపోలేదు, ఆయన ప్రభు రాకడ వరకు సజీవులుగానే ఉంటాడు, అయితే అప్పటిదాకా మనకి కనపడడు, మనకి తెలియదు. ఇట్లా ఎంతమందికి దేవుడు వాగ్దానం చేశాడో మనము తెలియదు. ఎందుకనంటే వారు అద్భుతమైనటువంటి దేవుని విశ్వాసం, దేవుని మార్గంలో నడిచినటువంటి వారు. పౌలు గారు స్వయంగా ప్రాణంతో వెళ్ళి మూడో ఆకాశంలోకి వెళ్ళి వచ్చినటువంటి వారు. ఇలాంటి భక్తులు దేవుని విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించినటువంటి మహాభక్తులు. కాబట్టి కొంతమంది దేవుని రాకడ వరకు ఉంటారో ఉండొచ్చు, మనకు తెలీదు అంత. మనం ఎందుకంటే ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు మన స్థాయిని చూసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థాయి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలను ఆయన నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి మీకు నేను చెప్పగలిగే స్థితే కానీ పెద్ద పెద్ద భక్తుల యొక్క వారి యొక్క జీవితాన్ని గురించి వారికి దేవుడి చేత ఇవ్వబడినటువంటి వాగ్దానాల్ని వివరించగలిగిన స్థాయి కాదు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నాడు కనుక ఆయన బ్రతికే ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు 8వ రోజు, యేసు ప్రభు వారు జన్మించిన 8వ రోజు ఎక్కడికి వచ్చారండి? ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. ఎంత అద్భుతమైన సన్నివేశం! శతాధిక వృద్ధుడు మరణం కొరకు నిరీక్షిస్తున్నటువంటి ఆ సిమియోను గారు ఇదిగో లోకరక్షకుడైనటువంటి తాను విశ్వాసముతో ప్రార్థించేటటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభు వారు చిన్న బిడ్డగా ఆ యొక్క యెరూషలేము మందిరంలోనికి ప్రవేశిస్తుంటే అక్కడే ఉన్నటువంటి ఆ సిమియోను గారు పరిశుద్ధాత్మ ఆత్మవశుడై అదుగో ఆ పసిబిడ్డే, నీవు ఎదురు చూస్తున్న లోకరక్షకుడైన యేసు ప్రభు అని పరిశుద్ధాత్మ శక్తి వలన ఆత్మవశుడై తెలుసుకున్నవాడై ఆ యొక్క యోసేపు మరియమ్మ గారికి ఎదురుకు వెళ్ళి ఏం చేశాడండి? అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా. ఎంత అద్భుతం, ఎంత గొప్ప భాగ్యవంతుడు సిమియోను గారు. ప్రియులారా, మనము ప్రభువాన్ని ఎత్తుకొనటమే కాదు, ఆయన కింద పడేయకుండా ఉంటే చాలు. మన ఎంత అంటే మనము ఈ ఆనంద సమయంలో యేసుక్రీస్తు వారి జన్మ గురించి, వారు మనకు ఇవ్వబోయే రక్షణ గురించి సంతోషంగా చెప్పుకోవాల్సిన సమయమే. కానీ మనం ఎంత కృతజ్ఞులము, ఎంత దుర్మార్గులము. మనకు అవసరం ఉంటే ఎలా ప్రవర్తిస్తాము, అవసరం లేకపోతే ఎలా ఉంటాం. వారి తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, బంధువులైనా, భార్య అయినా, భర్త అయినా, ఆఖరికి దేవుడైనా అవసరానికే మనకి, మిగతా సమయాల్లో ఎవరితో మనకి పని లేదు అనే అంత స్వార్థపరులమై నికృష్టమైన జీవితాలు జీవించే పతన స్థితిలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు అర్థం కాదు. లోకరక్షకుడైన యేసు ప్రభు చిన్న బిడ్డగా ఆ తల్లిదండ్రుల చేతిలో నుంచి ఆ యొక్క
మన మందిరంలోనికి సున్నతి చేయించడానికి 8వ రోజు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. యేసు ప్రభు డిసెంబర్ 25నే పుట్టాడని ఎవరు చూశారు, ఎవరు పేరు పెట్టారు, ఎవరు డేట్ ఇచ్చారంటే ఈ యొక్క యూదా గోత్రపు ఇశ్రాయేలు వారికి కానీ ఆ 12 గోత్రాల వాళ్ళకి కానీ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ప్రతిదీ లెక్కల్లో రాసుకుంటారు. ప్రతిదీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి ప్రతిదీ. అందుకనే మనకి ప్రపంచంలో మిగతా ప్రజలకు లేనటువంటి సాక్ష్యాధారాలు, వాళ్ళ జీవన విధానాలు, వారి యొక్క పుట్టుక తేదీలు ఇవన్నీ మనకి ఈ యొక్క ఇజ్రాయేల్ గోత్ర ప్రజల్లో కనపడతా ఉంటాయి. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు వారు డిసెంబర్ 25న ఎలా జన్మించాడంటే ఇదిగో 8వ రోజున బాలుడు పుట్టిన 8వ రోజున సున్నతి చేస్తున్నారు. పరిశుద్ధ మందిరంలోకి వచ్చారు. అక్కడ అతను ఏ గోత్రానికి చెందినవాడు, ఎవరి కుమారుడు అని రాసుకొని ఆ రాసినందుకు దానికి 2 పావురాలని వాళ్ళు ఆ యొక్క మందిరానికి సమర్పించారు. అక్కడ ప్రభువు పేరు లిస్ట్ అయిపోయింది. ఈరోజు ఇతను పుట్టి 8వ రోజు, ఈరోజు ఇతనికి సున్నతి చేయబడుతుంది. ఎప్పుడు చేయబడింది? జనవరి 3వ తేదీ. జనవరి 3వ తేదీకి 8 రోజులు వెనక్కి వెళ్తే డిసెంబర్ 25వ తేదీ. సో ఇది కరెక్ట్. కనుక దేవుని జన్మదిన దానిలో కన్ఫ్యూజన్ ఏమి లేదు, ఎవరు కల్పించింది కాదు. అది దేవుడు స్టాటిస్టికల్గా లెక్కల ప్రకారం తన యొక్క జన్మదినాన్ని పొందుపరిచినటువంటి విషయం. కాబట్టి ఇక లోపలికి వెళ్తే ఆ బాలుని చేతిలో తీసుకున్నటువంటి ఆ సుమూయేలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఆ పసిబిడ్డని చేతుల్లో తీసుకురంటే నాథా వినండి. ఆ సుమూయేలు గారు మాట్లాడిన మాట, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ దాసుని పోనిచ్చుచున్నావు. దాసుడు అంటే ఎవరు? సుమూయేలు గారు. ఎక్కడ పోనిస్తున్నావు? మరణానికి. ఇప్పటి వరకు నిన్ను చూడటం కోసం నన్ను బ్రతికి ఉంచావు. ఇప్పుడు నేను నిన్ను చూశాను. సో నా టైం అయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది, నాకు మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చారు. కాబట్టి నేను సంతోషంగా ఇప్పుడు నీ మాట చొప్పున, నీవు నాకు ఇచ్చిన మాట చొప్పున సంతోషంగా వెళ్ళిపోతున్నా. ప్రభువుని నేను చూడలేకపోయాని, ప్రభువు నాకు ఇచ్చిన మాట తప్పాడే అని చెప్పేసేటటువంటి ఆందోళన కానీ బాధ కానీ ఏమీ లేకుండా సమాధానం హ్యాపీగా ఎక్కడికి పోతున్నాను? దాసుడైన నన్ను పోనిచుచున్నావు. ఎక్కడికి? మరణానికి. అంటూ ఏమంటున్నాడు? అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్ని జనులంటే మనం. వెలుగేంటి అంటే మనకు అంతకుముందు మనకు వెలుగు లేదా? లోకంలో ఇళ్లలో ఎరిగే కిరసనాయిల బుడ్లు, లైట్లు, లేకపోతే ఆమత పోతులు ఇవి కాదు. మనము అన్యులము. మనకి దేవుడు అంటే ఎవరో తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు. ఒక రకమైనటువంటి పశుప్రాయ జీవితాలు జీవిస్తున్నాం, పశువులాగానే బ్రతికాం. కాబట్టి ఇలాంటి అమాయకముగా శోధింపబడి బాధింపబడి అగ్రవర్ణాలు అనబడేటటువంటి ధనికుల చేత ఇంకొకళ్ళ చేత మనము భయంకరంగా శ్రమలు పొందినటువంటి మనకి దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, అసలు విమోచకుడు అంటే తెలియదు. ఏమీ తెలియకుండా మనము భూమిని, మట్టిని, ఆ యొక్క రాళ్ళని నమ్ముకొని బ్రతికేటటువంటి అన్యులమైనటువంటి మనకి ఏం చేశాడు? దేవుని వాక్యపు వెలుగును. ఎందుకంటే ముందు వెలుగు రావాలి. ఆ వెలుగుని నువ్వు స్వీకరించగలిగితే అప్పుడు నీకు మహిమ వస్తుంది, అప్పుడు నీకు రక్షణ లభిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమకి మొదటి అడిగేటువంటి వాక్యపు వెలుగు. ఇదిగో అందుకని సుమోయేలు గారు ఏమంటున్నాడు? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుడైన నన్ను పోనిచుచున్నావు. అంతేకాకుండా నీ వచ్చిన పని, యేసయ్య దేనికి వచ్చాడో ఆయన చెప్తున్నాడు చూడండి. నీ అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు. మొన్నటి దాకా ఎవరికి తెలియదు రక్షకుడు అంటే, కానీ లోకరక్షకుడుగా నువ్వు పుట్టావు. ఇప్పుడు నీ ద్వారా నీ నామము ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రాబోతుంది. అనేకమైనటువంటి అన్ని జనులు, అటు ఆఫ్రికా వాళ్ళేమి, ఇటు ఆసియా ఖండం వాళ్ళేమి, ఐరోపా ఖండంలో వాళ్ళేమి, అనేక ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి అన్యులైనటువంటి దేవుడంటే ఎరుగని కోట్లాది మంది ప్రజలకు వెలుగుని అందిస్తున్నావు అని ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఏమన్నాడు చూడు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగను. ఇశ్రాయేలు ప్రజలకు మహిమ ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి వెలుగు వచ్చింది. వెలుగును పోగొట్టుకున్నారు వాళ్ళు.
భ్రష్టులైపోతున్నారు. మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళు క్షమాపణ పొందగానే మళ్ళీ భ్రష్ట జీవితాలు. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ వెలుగు వచ్చి ఉన్నది, అయితే ఆ వెలుగును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇప్పుడు వారిని ఆల్రెడీ వెలుగులో ఉన్నారు, వాక్యపు వెలుగులో ఉంటూనే వాళ్ళు భ్రష్ట జీవితం జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి ఇప్పుడు ఏం కావాలంటే రెండో స్టెప్, ఆ వెలుగును అనుభవిస్తూనే ఇప్పుడు మహిమలోనికి వాళ్ళు రావాలి. ఎందుకని? వారు స్వకీయ జనం, ప్రత్యేకించబడిన జనాంగం. ప్రభువు వారి కొరకే వచ్చాడు. అయితే అన్యులమైన మనకి వారు నిర్లక్ష్యం చేసిన సమయము మనకి అవకాశంగా దొరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యులమైన మనము ఇవాళ యేసుక్రీస్తు బిడ్డలుగా ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించే విశ్వాసులుగా మారారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తిని. అన్యులకే కాదు, ఇజ్రాయేలీ జనాంగంకే కాదు, సృష్టిలో ఉన్నటువంటి 50 మంది కోటాను కోట్ల ప్రజలందరికీ నీవు సిద్ధపరిచిన, నాట్ ఫర్ ఇజ్రాయేలీస్, నాట్ ఫర్ అన్యులు, అందరి కొరకు దేవుడు వచ్చాడు. ఎందుకని? ఏ రంగులో పుట్టినా, ఏ భాష మాట్లాడే వాళ్ళమైనా, ఏ ప్రాంతం వారమైనా, వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలు, దీంట్లో ఆయనకి పక్షపాతం ఉండదు, దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. కనుక అందరినీ ప్రేమించగలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడు? నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచావు, ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ చేసి ఉంచావు. ఏంటది? రక్షణ. ఎందుకు ఈ రక్షణ? పాపం నుంచి విడుదల పొంది నీ బిడ్డలు నీ ప్రజలుగా సమూహంగా మారి నీ పాద సన్నిధికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీవు ఒక ప్రణాళికను, రక్షణ ప్రణాళికను సిద్ధపరిచావు. దానిని నెరవేర్చడానికి ఇదిగో నరరూపధారుడిగా నీవు ఈ లోకమందు జన్మించావు అని సమూయేలు గారు ఆ ప్రభువుని, బాలుడైన ఆ పసిబిడ్డరైన యేసు ప్రభువారిని తన చేతుల్లో పెట్టుకొని ప్రార్థన, కన్నుల ఆ రక్షణ నేను చూశాను, నీలో కనపడుతుంది. నువ్వు బాలుడివే, 8 రోజులు బాలుడివే, బట్ నీలో నాకేం కనపడుతుంది? రాబోయే లోకము మార్పు, రాబోయే రక్షణ, రాబోయే పాప విమోచన. నీ ప్రజలందరికీ ఇదిగో ప్రయాసపడి భారం ప్రజలారా నా యొద్దకు రండి అని నీవు పిలిచే పిలుపు, నీ ఆదరణ నాకు కనపడుతుందని ఆ బాలుడిని చూసి ఆయనతో మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. అదే వెళ్ళిపోవటం మళ్ళీ సమూయేలు గారు ఎవరికి కనపడలా. అప్పటిదాకా మందిరంలోనే ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభువుని ఎత్తుకొని నాకు నీవిచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయనతో మాట్లాడి ఆయన ఏం చేయడానికి వచ్చాడో సూచాయిగా 2 మాటల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డని మరియమ్మ గారికి ఇచ్చి ఆ తర్వాత సమూయేలు అనేటటువంటి ఆ యొక్క వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, రక్షణ కార్యము జరిగించడానికి ప్రభు వచ్చాడు. ఎవరికి ఇచ్చినటువంటి భూమి ఆకాశములు గతి తప్పవచ్చును, కానీ నా మాట పుల్లైన పోదన్నాడు. ఇదిగో సమూయేలు శతాధిక వృద్ధుడు, ఆయనకి ఇచ్చిన మాట, రక్షకుడిని చూడకుండానే నీవు మరణించవన్నాడు. అదిగో ఆ రీతిగానే ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు రక్షించడం కోసం, అన్యులకు వెలుగునివ్వటం కోసం, మనందరి కోసం, పాప క్షమాపణ కోసం, సాతానును అనగదొక్కటం కోసం, మనందరి కోసము ఇదిగో సృష్టికర్త ప్రేమ కలిగిన యేసయ్య ఇదిగో నీ కోసము నా కోసము లోకరక్షకుడిగా జన్మించిన ఈ ఆనంద సమయములో మన హృదయాలని ఆనందంతో నింపుకుందాం. ప్రభువా, అల్పుడనైన నా కోసం, నన్ను రక్షించడం కోసం, నా తండ్రి అంత మహోన్నతమైన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వీడి వచ్చావా నా తండ్రి, ఎంత ప్రేమ కలిగిన వాడు నాయన. నీ బిడ్డను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, కనీసం నాయన నీ ప్రజలుగా నాయన జీవించడానికి నాకు యోగ్యతనిచ్చి నన్ను నీ సన్నిధికి నడిపించు. నా శరీర బలహీనతలు నన్ను ఎప్పటికప్పుడు బలహీనపరుస్తూ శోధిస్తూ నా ఎముకలను కొల్ల చేస్తూ ఉంది. ప్రభువా, ఆ సాతాను బంధనాల నుంచి, ఆ లోకరీతి జీవనాన్ని నుంచి నాకు విడుదల కలిగించి నన్ను, నా కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించు నాయన అని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనను దేవుడు అంగీకరించకపోతే అప్పుడు చూడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, విశ్వాసం ముఖ్యం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా జీవితాన్ని సరిచేస్తాడు అనేటటువంటి విశ్వాసం ముఖ్యం. లేకపోతే ఆయన అసలు ఎందుకు రావాలి? ఈ లోక రక్షకుడుగా ఈ యొక్క భూమిలో ఆయన ఎందుకు జన్మించాలి? నిన్ను నన్ను రక్షించడానికి తప్పనిచ్చి. కాబట్టి ఆఖరికి ఒక మాట చదువుకొని మనము ఈ వాక్యాన్ని ముగిద్దాం.
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు దేవుడు ఇంత రిస్క్ తీసుకున్నాడంటే అది రిస్క్ అని మనకు అనిపిస్తుంది, కానీ ఆయనకేమనిపిస్తుంది? ప్రేమించేవాడికి ఏది రిస్క్ కాదండి. నా బిడ్డల కోసం నేను చేసే పనులు నాకు రిస్క్ ఎందుకు అనిపిస్తాయి? సంతోషం, గర్వం. నా బిడ్డల కోసం నేను చేశాను. కష్టము ఎవరు చూసి అంటారు, ఈ వయసులో నీకు అంత కష్టం. ఎవరి కోసం? నా బిడ్డల కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అనే ఆ ఆలోచన నాకు ఈ కష్టాన్ని, ఈ యొక్క రిస్క్ని ఏమీ గుర్తు చేయదు. మనుషులకే మనకే ఇంత ప్రేమ, ఇంత కృషి, పట్టుదల బిడ్డల ఎడల, వారి యొక్క భవిష్యత్తు ఎడల ఉంటే మరి నిన్ను నన్ను మట్టిగా ఉన్నటువంటి మనల్ని నాసికా రంధ్రంలో జీవమోది జీవాత్మగా చేసి ప్రేమించి నడిపిస్తున్నటువంటి యేసయ్యకి ఇంకెంత ప్రేమ ఉండాలి. కాబట్టి ఇదిగో ఇక్కడ దేవుని ప్రేమను గురించి ఒక మాట చదువుకొని ముగిద్దాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ యూ. ఎక్కడి నుంచి? 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి, దాస్యం నుంచి మీకు విడుదల కలిగి చేశాను. బికాజ్ మీరంటే నాకు ప్రేమ. మీ పూర్వీకులు, మీ పితరులతో నేను చేసిన నిబంధనను బట్టి మిమ్ములను విమోచించాను. విమోచించి పాలు తేనెలు పారే కనాను దేశానికి తీసుకొచ్చాను. అంటే ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ లార్డ్. ఎవరు మనము? యూదా జనాంగమే కాదు, యాకోబు జనాంగమే కాదు. యాకోబు జనాంగం అన్న ఇశ్రాయేలు జనాంగం అన్న ఒకటే. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమే కాదు, అందరూ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వారు ఎవరు అండి? మనము ఆయన సొత్తు. ఆయన సొత్తు. ఎందుకని? ఆయన లేకుండా ఏమీ లేదు. నువ్వు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానన్నా, చేతులు ఊపుతున్నానన్నా, ఆ దాంట్లో నా మాటలు రికార్డ్ అవుతున్నాయి అన్నా, ఎవ్రీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు లేకుండా ఏమీ లేదు. నా ప్రాణము లేదు, నా నడవడిక లేదు, నా శక్తి లేదు, నా బలము లేదు, నా కుటుంబం లేదు, ఏమీ లేదు. కాబట్టి మనం ఎవరము? ఆయన సొత్తు. ఆయన బ్రతికుండమన్నంత కాలమే బ్రతికుంటాం. ఆయన నా దగ్గరికి రమ్మంటే ఇదిగో ఇట్లా నిలబడి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవరు సొత్తు? మన సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సొత్తు. కాబట్టి ఏమంటున్నాడు? నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. మన ప్రతి పేరు ఆయనకి తెలుసు. ఆయన బిడ్డ, నా బిడ్డల పేరు నాకు తెలియదండి, నా బిడ్డల పేరు నాకు తెలియదు. అలాగే ఈ సృష్టి అంతా ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్లాది నక్షత్రాలకి ఉన్న పేర్లు ఆయనకు తెలుసు. సూర్య చంద్రాదులకు ఉన్న పేర్లు తెలుసు. భూమిలో ఉన్నటువంటి రకరకాలైన వాటికి ఉన్న పేర్లు తెలుసు. వీటన్నిటి గురించి తెలిసినటువంటి వాడు సర్వోన్నతుడు, మహాశక్తివంతుడైన యేసుక్రీస్తు సొత్తు నువ్వు నేను. కనుకనే మనల్ని రక్షించటానికి ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడనే సత్యాన్ని మనసులో పెట్టుకున్నాము. ఆయన పాదవుల చెంత చేరి ప్రార్థించి ఈ సంవత్సరమైనా, ఈ క్రిస్మస్కైనా నీ జీవితంలో, నా జీవితంలో ఆ యొక్క సాతాను చీకటి నుంచి వెలుగులోకి వచ్చి ఆయన కృపకు పాత్రలో గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన ప్రేమ కలిగిన యేసునాయన, నాయనా మేము నీ సొత్తు ఉన్నాము. నాయనా నీ బిడ్డలమై ఉన్నాం. అయితే నాయన మా అతిక్రమలు బట్టి నాయనా మీ కోపానికి కారణమైన మా జీవితాలను బట్టి మమ్మల్ని క్షమించినాయన. నాయన సాతానుడు మమ్మల్ని అనేక రీతిలకు బలహీనపరుస్తూ మీ సన్నిధికి దూరం చేస్తూ ఉండగా ప్రేమామయుడా మమ్మల్ని మీ కృపలో బతుకు. నాయన ఈ లోక రక్షణ కోసం నాయన బాలుడిగా నాయన నువ్వు ఈ లోకంలో జన్మించి మా అమ్ములను కాపాడటం, పాపం నుంచి విడుదల పొందించుటకు నా తండ్రి మీరు చేసినటువంటి రక్షణ ప్రణాళికను బట్టి వందనాలు. నాయన ఇదిగో యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, వారి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరూ నాయన పాప క్షమాపణ రక్షణ పొందుతారు. నాయన నీవు ఎందుకు వచ్చావో ఆ ప్రణాళికను నాయన గుర్తెరిగి నీ వాక్యాన్ని బట్టి నాయన మేము రక్షణ పొంది నాయన నీ బిడ్డలుగా వదిలి నీ పాద సన్నిధికి చేరుకోవచ్చు. నాయన మేము ఎవరమో కాదు నాయన, నీ సొత్తు నాయన, నీ బిడ్డలు నాయన, మా పేరు మా అంతా తెలిసిన తండ్రి నాయన. ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.